ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే మాసం శ్రావణ మాసం. కొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. శ్రావణ మాసం రాబోతుంది. పూజలకైనా వ్రతాలకైనా ఎలాంటి శుభకార్యాలు చేయడానికైనా ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎదురు చూసే మాసమే శ్రావణ మాసం. అయితే ఈ 2025వ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పటి నుండి ప్రారంభం కాబోతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది? ఒకవేళ ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయడం కుదరకపోతే వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజున చేసుకోవచ్చు? శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి? అలాగే శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి? శ్రావణ మాసం వచ్చేలోపు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? శ్రావణ మాసంలో పాటించాల్సిన విధి విధానాలు, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ముందుగానే వీడియోలో తెలుసుకొని శ్రావణ మాసంలో తప్పులు చేయకుండా అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందండి. ఆషాఢ మాసం జరుగుతూ ఉంది. ఈ ఆషాఢంలో ఎలాంటి శుభకార్యాలు కూడా జరగవు. శుభకార్యాలు శ్రావణ మాసంలోనే నిర్వహిస్తారు. కొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు కూడా అందంగా కలకల్లాడుతూ ఉంటుంది. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వివాహమైన ఆడవారికి నిండు నూరేళ్లు కూడా మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. శ్రావణ మాసం జూలై 25తో ప్రారంభమై ఆగస్టు 23 శనివారంతో ముగుస్తుంది. ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం శుక్రవారంతోనే ప్రారంభమైంది. మొదటి శుక్రవారం శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసంలో మొత్తం 5 శ్రావణ శుక్రవారాలు, అలాగే 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయి. ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి. ఎంతో శక్తివంతమైనటువంటి వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8న వచ్చింది. ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైనా అమ్మవారిని పూజించుకోవడానికి వీలు కుదరకపోతే ఈ సమయంలో నెలసరి వస్తే శ్రావణ మాసంలో వచ్చిన ఏదైనా ఒక శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. అలాగే శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, అలాగే శ్రావణ శనివారాలన్నీ కూడా ముఖ్యమైన రోజులే. శ్రావణ శుక్రవారంలో సిరి సంపదల కోసం లక్ష్మీదేవిని పూజించినట్లే ఆడవారి సౌభాగ్యం కోసం, తన భర్త ఆయుష్ కోసం, భర్త ఆదాయం పెరగడం కోసం శ్రావణ మంగళవారంలో తప్పనిసరిగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి. శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను ముందుగానే తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఒక చిన్న సైజులో ఉన్నటువంటి లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. లేదా లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. అలాగే శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తామర గింజలు ఒకటి కాబట్టి తామర గింజల మాలను తెచ్చుకొని లక్ష్మీదేవి పటానికి వేయండి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వెండి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. కాబట్టి మీ స్తోమతను బట్టి వెండి కుందులను తెచ్చుకోండి. వెండి కుందుల్లో దీపారాధన చేయలేని వారు ఈ శ్రావణ మాసంలో విశేషంగా మట్టి కుందుల్లో దీపారాధన చేసినా చాలా మంచిది. అలాగే శ్రావణ మాసంలో పూజలు చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామిని తప్పకుండా పూజించాలి. అలాగే ఈ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వీలైనంత ఎక్కువగా తులసి మొక్కను పూజించాలి. శ్రావణ మాసంలో తులసి మొక్కను పూజించిన వారికి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. ఇక మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. శ్రావణ శుక్రవారాల్లో తులసిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతి శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కకు పసుపు కుంకుమలు వేసి తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివుడికి చాలా ఇష్టం కాబట్టి
ఈ శ్రావణ మాసంలో శివునికి అభిషేకం చేయండి. ఇక శ్రావణ మాసం వచ్చేలోపు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి. మంగళ శుక్రవారాల్లో మాత్రం ఇంటిని అస్సలు శుభ్రం చేయకూడదు. ఇంట్లో ఉన్న పాత వస్తువులు తీసేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని సంతోషపెట్టే విధంగా చాలా సులభంగా పూజ చేసుకోవాలంటే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఒక కొత్త పీఠాన్ని తయారు చేసుకోండి. ఆ పీఠం పైన ఒక వస్త్రాన్ని పరిచి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాగి కలశాన్ని కానీ వెండి కలశాన్ని కానీ తీసుకొని ఈ కలశంలో బియ్యం, పసుపు, కుంకుమలు, తమలపాకులు, వక్కలు అలాగే రూపాయి నాణాలు వేసి కలశం పైన కొబ్బరికాయను పెట్టి కలశాన్ని పసుపు కుంకుమలతో మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. అమ్మవారి పక్కనే కలశాన్ని ప్రతిష్ఠించి ముందుగా వినాయకునికి నమస్కారం చేసుకొని వరలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుతూ పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించాలి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యము పాలతో చేసిన పాయసం, పులిహోర, గారెలు వంటివి నివేదించవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడివారు కుడి చేతికి తోరణం కట్టుకోవాలి. వరలక్ష్మి వ్రత కథను చదివి అమ్మవారికి హారతి ఇచ్చి వరలక్ష్మి వ్రతాన్ని ముగించుకోవచ్చు. ఈ విధంగా ఎంతో సులభంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందండి. వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్